హాయ్ ఎవ్రీవన్, మీరు చూస్తున్నారు మిస్టర్ మోటివేటర్ యూట్యూబ్ ఛానల్. అయితే ఈరోజు ఈ ఛానల్ లోపల మనము ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థులను ఉద్దేశించి ఎవరైతే ఎకనామిక్ సబ్జెక్ట్ లోపల అంటే ముఖ్యంగా సిఈసి, హెచ్ఈసి, ఎంఈసి గ్రూప్ విద్యార్థులు ఉంటారు కదా, వీళ్ళు ఎకనామిక్స్ లోపల చాలామందికి భయం అనేటువంటిది ఉంటుందండి. ఎలా పాస్ అవ్వాలి ఏంది అనేటువంటి ఉద్దేశంతోనూ అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మీకు సింపుల్గా ఈజీ స్టెప్స్ అండి, అంటే ఎగ్జామ్ లోపల ఏమేమి రాయాలి, ఎంతవరకు రాస్తే మనకు మార్క్స్ గెయిన్ చేస్తాము అనేటువంటి విషయాలపైన మనము కొన్ని వీడియోలు చేయాలని ఫిక్స్ అవ్వడం జరిగిందండి. సో దానిని ఉద్దేశించుకొని ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి అంశం ఏంటి అంటే క్షీణోపాంత ప్రయోజన సూత్రాన్ని వివరించండి. ఇది మీకు 10 మార్క్స్ క్వశ్చన్ వస్తుందండి ఎగ్జామ్ లోపల, ఐపీఈ లోపల ఎగ్జామ్ లోపల 10 మార్క్స్ క్వశ్చన్ అనేటువంటి ఇది వస్తుంది. ఇక్కడ చూడండి, క్షీణోపాంత ప్రయోజన సూత్రము అంటే ఏంది అనేటువంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బేసిక్ అనేటువంటి తెలవాలండి. అంటే ఇక్కడ చూడాలి మీరు, క్షీణ ప్లస్ ఉపాంత ప్రయోజనం అనేటువంటి రెండు పదాల కలయిక అండి. ఇది క్షీణ ప్లస్ ఉపాంత ప్రయోజనము అని రెండు పదాల కలయిక. క్షీణ ప్లస్ ఉపాంత ప్రయోజనం, ఉపాంత ప్రయోజనం అంటే దీని అర్థం ఏంటి అంటే ఉపాంత ప్రయోజనం అనేటువంటి క్షీణిస్తుంది. క్షీణించడము అంటే అర్థమైంది తగ్గడము అని, క్షీణించడము అంటే అర్థమైంది తగ్గడము అనేటువంటి మీనింగ్ వస్తుందండి. అయితే ఇక్కడ చూడవచ్చు మీరు, క్షీణోపాంత ప్రయోజన సూత్రాన్ని వివరించేటప్పుడు ఉపాంత ప్రయోజనం అనేటువంటి తగ్గుతుంది. ఉపాంత ప్రయోజనము అంటే ఏంది మళ్ళీ అంటే అదనపు ప్రయోజనము, అదనపు ప్రయోజనం. అదనపు ప్రయోజనం అంటే ఏంది అనేటువంటి విషయం మళ్ళీ మీకు తెలియాలి. అదనపు ప్రయోజనము అంటే అర్థం ఏంటి ఇక్కడ అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ ఒక వస్తువుని వాడినరు, ఒకటో వస్తువుని ఒక యాపిల్ తీసుకున్నాం, సెకండ్ ఇంకో యాపిల్ తీసుకున్నాం, థర్డ్ ఇంకో యాపిల్ తీసుకున్నాం. ఫస్ట్ ఒక యాపిల్ని వాడడం వల్ల నీకు ఒక 40 యూటిల్స్ల ప్రయోజనం వచ్చిందండి. రెండుని వాడడం, రెండు కలిపి వాడితేనంటే 70 యూటిల్స్ల ప్రయోజనం వచ్చింది. ఇక 3 కలిపి వాడినరు, ఫస్ట్ సెకండ్ థర్డ్ కలిపి 90 యూటిల్స్ల ప్రయోజనం వచ్చిందని అనుకుంది. అంటే ఇక్కడ ఇప్పుడు అదనపు ప్రయోజనం అంటే ఏంది అంటే చూడండి, ఫస్ట్ దానివల్ల నీకు ఎంత వచ్చింది, జస్ట్ ఒక 40 వచ్చింది. సెకండ్ దానివల్ల మాత్రమే నీకు ఎంత వచ్చింది ఇడా అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత మార్పు వచ్చింది, ఒక 30 యూటిల్స్ వచ్చిందండి. థర్డ్ దానివల్ల థర్డ్ వచ్చి యాడ్ అవ్వడం వల్ల నీకు ఎంత వచ్చిందంటే జస్ట్ ఒక 20 యూటిల్స్ వచ్చింది. అంటే ఇక్కడ చూడాలి మీరు, ఉపాంత ప్రయోజనం లేదా అదనపు ప్రయోజనము అంటే అర్థం ఏంటి అంటే ఈ ఎక్స్ట్రాగా ఇప్పుడు ఒకటో దానికి రెండోది వచ్చి ఎక్స్ట్రాగా ఏదైతే యాడ్ అయిందో దాన్ని మనం ఏమనాలి అంటే అదనపు వస్తువు అని అనాలి. దీనివల్ల వచ్చిన ప్రయోజనాన్ని ఇప్పుడు ఏమనాలి, అదనపు ప్రయోజనము అని అనాలి. అదనపు ప్రయోజనాన్ని మనం ఏమంటాము అంటే ఉపాంత ప్రయోజనము అని అంటామండి. ఈ విషయం మీరు అందరూ కొద్దిగా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఈ విషయం అంటే మీకు ఇప్పుడు క్షీణోపాంత ప్రయోజన సూత్రము అంటే తెలియాలి. అంటే ఏం లేదండి, సింపుల్గా ఒక వినియోగదారుడు తన వద్ద ఉండేటువంటి వస్తువు రాశిని కనుక వెంటనే కంటిన్యూస్గా కనుక వినియోగించినట్లయితేనంటే వచ్చేటువంటి ఉపాంత ప్రయోజనం మొత్తం కూడా ఏమైపోతుంది అంటే తగ్గుతూ ఉంటుంది, క్షీణిస్తూ ఉంది. అందుకోసం ఈ సూత్రానికి ఏమని పేరు అంటే క్షీణోపాంత ప్రయోజన సూత్రము అని పేరు. ఇక ఈ సూత్రాన్ని గురించి మనకు ఫస్ట్ టైం ఎవరు చెప్పిండ్రు అంటే మొట్టమొదటిసారిగా హెచ్హెచ్ గాసెన్ చెప్పిండండి. ఎవరు అంటే హెచ్హెచ్ గాసెన్. అది ఎప్పుడు అంటే హెర్మన్ హెన్రిచ్ గాసెన్ 1854 లోపల వివరించాడు. అందువల్ల గాసెన్ చెప్పిండు, గాసెన్ 2 సూత్రాలు చెప్తాడండి. ఒకటేమో క్షీణోపాంత ప్రయోజన సూత్రం, రెండవది ఏంటి అంటే సమోపాంత ప్రయోజన సూత్రం చెప్తాడు, సమోపాంతం. సో క్షీణోపాంత ప్రయోజన సూత్రాన్ని మాత్రం మనం ఏమంటాము అంటే గాసెన్ ప్రథమ సూత్రం అంటారు. సమోపాంత ఏం సూత్రాన్ని ఏమంటాము అంటే గాసెన్ ద్వితీయ సూత్రము అని అంటాం. ఇక్కడ ఇప్పుడు క్షీణోపాంత ప్రయోజన సూత్రాన్ని గాసెన్ ప్రథమ సూత్రము అని మనకు జీవాన్స్ చెప్తాడు, అది వేరు విషయం. కాకపోతే మీరు ఇక్కడ వరకు గుర్తుపెట్టుకోండి, గాసెన్ ప్రథమ సూత్రము అంట. తర్వాత దీన్ని బాగా అభివృద్ధి పరిచింది ఎవరు అంటే ఆల్ఫ్రెడ్ మార్షల్ అండి. ఎవరు? ఆల్ఫ్రెడ్ మార్షల్. ఆల్ఫ్రెడ్ మార్షల్ ఎవరు? సూక్ష్మార్థశాస్త్ర పితామహుడు కూడా తను.
అంటే చాలా వర్క్ థియరీస్లను బాగా డెవలప్ చేసింది ఎవరు అంటే ఆల్ఫ్రెడ్ మార్షల్. ఇంక ఇప్పుడు ఈ సూత్రం ఏం చెప్తుంది మనకు అంటే, ఒక వినియోగదారుడు ఒక వస్తువును అధిక యూనిట్లు వాడితే అదనపు యూనిట్ వల్ల పొందే ప్రయోజనాలు ఏమవుతుంటాయి, తగ్గుతున్నాయి అని చెప్తుంది. ఈ విషయం మనం ఆల్రెడీ ముందే చూసినాం. ఒక నిర్వచనం ఉంటుంది, ఒక నిర్వచనం. ఏంది ఆ నిర్వచనం, ఎవరు చెప్పిండు అంటే మార్షల్ చెప్పిండు. ఏమన్నాడు ఆయన అంటే చూడండి, ఒక వ్యక్తి వద్ద ఉన్న ఏ వస్తువు పరిమాణమైనా ఒకే విధంగా పెరిగితే అతను పొందే అదనపు ప్రయోజనం ఆ వస్తువు పరిమాణం పెరిగిన కొద్దీ తగ్గుతుంది అని అంటుండు. అంటే ఇప్పుడు చూడాలి, ఒక వ్యక్తి వద్ద ఉన్న ఏ వస్తువు పరిమాణమైనా అంటే ఆల్రెడీ అతని దగ్గర ఒక యాపిల్ ఉంది, ఆ యాపిల్కి ఇంకేం చేస్తుండినా ఎక్స్ట్రా ఇంకో యాపిల్ తీసుకుంటుండు. అంటే ఆ వస్తువు పరిమాణాన్ని ఏం చేస్తుండు, పెంచుతూ పోతూ ఉంటే ఈ వస్తువుల నుంచి వచ్చేటువంటి ఉపాంత ప్రయోజనం అంటే అదనపు ప్రయోజనాలు క్రమంగా ఏమవుతాయంట అంటే తగ్గుతాయి అనేది చెప్తుంది. ఇది సూత్రం అన్నట్లు, ఇది నిర్వచనం. అయితే ఈ నిర్వచనం అనేటువంటి కొన్ని ప్రమేయాల మీద ఆధారపడి ఉంటుందండి. ఇక్కడ ఇప్పుడు ఈ సూత్రం అనేటువంటి కొన్ని ప్రమేయాల మీద ఆధారపడి ఉంటుందండి. ప్రమేయాలు అంటే ఏంటి అంటే, మనము ఏవైతే కొన్ని నియమ నిబంధనలు పెట్టుకుంటున్నామో ఆ నియమ నిబంధనలు అనేటువంటి ఊహల ద్వారా పెట్టుకుంటామండి. అంటే ఇప్పుడు ఈ కండిషన్స్ అన్నీ ఇలానే ఉండాలి అని మనం ఊహల ద్వారా చేసుకున్నటువంటి నియమ నిబంధనలనే మనం ప్రమేయాలు అని అంటామండి. అంటే ఇప్పుడు ఏదైనా ఒక సిద్ధాంతం రూపొందించాలి అంటే ఈ ప్రమేయాలు అనేటువంటి కీలక పాత్ర పోషిస్తాయండి. వీటిని ఇంగ్లీష్ లోపల మనం అసంప్షన్స్ అని కూడా అంటామండి. అయితే ఇక్కడ చూడవచ్చు, మరి ఈ ప్రమేయాల లోపల మొదటి ప్రమేయం ఏముంది అంటే, మనం ఈ సూత్రం ఏ పద్ధతి ప్రకారము డెవలప్ అయిందంట అంటే కార్డినల్ ప్రయోజన పద్ధతి మీద ఆధారపడి ఉంది అని చెప్తున్నాడు. మరి ఏంది అసలు ఇంతకీ కార్డినల్ ప్రయోజన పద్ధతి అంటే, ప్రయోజనాన్ని సంఖ్యారూపం లోపల కొలవచ్చు అని అంటుంది. అంటే ఇప్పుడు చూడవచ్చు మనము, ఫర్ ఎగ్జాంపుల్ ఎత్తును ఎట్లా కొలుస్తాం మనము అంటే సెంటీమీటర్సు, తర్వాత ఉష్ణోగ్రతను ఎట్లా కొలుస్తాము అంటే డిగ్రీస్ సెల్సియస్, ఇట్లా ఫారెన్హీట్స్ లోపల కొలుస్తాం. అదే బరువుని ఎట్లా కొలుస్తాము అంటే కిలోగ్రామ్స్ లోపల కొలుస్తాం. అట్లా మనం ప్రయోజనం అంటే ఒక వస్తువుని వాడడం వల్ల పొందినటువంటి ప్రయోజనాన్ని ఎట్లా కొలుస్తాము అంటే యూటిల్స్ లోపల కొలుస్తామండి. ఎట్లా, యూటిల్స్, UTILS, యూటిల్స్ రూపం లోపల కొలుస్తామండి. మరి ఈ యూటిల్స్ను ఏ రూపం లోపల చెప్తున్నాం మనము అంటే సంఖ్యా రూపం లోపల. అంటే 1 యూటిల్, 2 యూటిల్, 3 యూటిల్, 4 యూటిల్, 100 యూటిల్స్, 200 యూటిల్స్, 300 యూటిల్స్, n యూటిల్స్ అని. అంటే ఇట్లా 1 2 3 4 5 6 n అనేటువంటిది సంఖ్యారూపం లోపల కొలుస్తున్నామండి. అంటే ప్రయోజనాన్ని సంఖ్యారూపం లోపల కొలవడాన్ని ఇక్కడ ఏమంటాం మనము అంటే కార్డినల్ ప్రయోజన పద్ధతి అని అంటారు. అంటే ఇక్కడ ఇప్పుడు ఈ సూత్రాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు మనకు ఏ పద్ధతిని యూజ్ చేయడం జరుగుతుంది అంటే కార్డినల్ ప్రయోజన పద్ధతి. ఏ పద్ధతి అంటే కార్డినల్ ప్రయోజన పద్ధతి అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, నెంబర్ 2, దాని లోపల ఏమంటున్నాము అంటే వినియోగదారుడు హేతుబద్ధంగా ఆలోచిస్తాడు. వినియోగదారుడు ఎట్లా ఆలోచిస్తాడు అంటే హేతుబద్ధంగా ఆలోచిస్తాడంట అండి. అంటే అతడు సంతృప్తిని గరిష్టం చేసుకోవాలని కోరుకుంటాడు. అంటే ఇప్పుడు హేతుబద్ధంగా ఆలోచించడము అంటే అర్థం ఏంటంటే వినియోగదారుడు తను ఖర్చు పెట్టేటువంటి ప్రతి రూపాయి నుంచి కూడా గరిష్ట సంతృప్తి పొందాలని అనుకుంటాడు. అది నెక్స్ట్ చూడండి, సజాతీయ వస్తువులు తీసుకుంటారండి. ఇక్కడ ఇప్పుడు మనం తీసుకునే వస్తువులు ఎలా ఉంటాయి అంటే సజాతీయ వస్తువులు. అంటే సజాతీయ వస్తువులు అంటే ఏంటంటే అన్నీ సేమ్ ఉండాలి. ఒకటవ వస్తువు ఎట్లయితే ఉంటుందో రెండవ వస్తువు అట్లనే ఉండాలి, మూడవ వస్తువు కూడా అట్లనే ఉండాలి. అంటే వాటి రంగు, రుచి, పరిమాణం, నాణ్యతలో వస్తువులన్నీ ఎట్లా ఉండాలి అంటే సేమ్ ఉండాలండి. అట్లా ఉన్నట్లయితే ఆ వస్తువులను ఏమనొచ్చు మనము అంటే సజాతీయ వస్తువులు అని అంటాం. అంటే ఇప్పుడు నువ్వు ఒకటో యాపిల్ తీసుకున్నప్పుడు అది సేమ్, సెకండ్ తీసుకున్నప్పుడు అది సేమ్, థర్డ్ తీసుకున్నప్పుడు అది సేమ్. అంటే ఇది సేమ్ కలర్ ఉండాలి, సేమ్ టేస్ట్ ఉండాలి, సేమ్ నాణ్యత అనేటువంటివి ఉండాలండి, ఒకటే రకమైన పరిమాణం ఉండాలి. అట్లా ఉన్నట్లయితే ఆ వస్తువులను ఏమంటాం మనము అంటే సజాతీయ వస్తువులు అని అంటాం.
అండ్ నెక్స్ట్ వన్ చూడండి, వినియోగదారుని అభిరుచులు, అలవాట్లు, ప్రాధాన్యతలు అన్నీ కూడా ఎట్లా ఉంటాయంట అంటే స్థిరంగా ఉంటాయి. అంటే ఈ సూత్రాన్ని అధ్యయనం చేసేటప్పుడు వినియోగదారుని అలవాట్లు, ప్రాధాన్యతలు ఇవన్నీ మారకూడదండి. ఒకవేళ మారితే ఏమవుతుందంటే సూత్రం వర్తించదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒకటో యాపిల్ తిన్నావు, రెండో యాపిల్ తిన్నావు, మూడో యాపిల్ తిన్నావు. 3 యాపిల్ తినడం వల్ల నీకు 90 యూటిల్స్లో ప్రయాణం వచ్చింది. 2 తినడం వల్ల 70, ఒకటి తింటే 40 యూటిల్స్లో ప్రయాణం వచ్చింది. అంటే ఇక్కడ ప్రయాణం మెల్లగా ఏమవుతుంది, తగ్గుతుంది. నువ్వు సడన్గా 4th దాని దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు నేను మ్యాంగో తింటా అని అన్నాడు వాడు. ఇప్పుడు ఏమన్నాడు, మ్యాంగో తింటా అని అన్నాడు. సో ఇప్పుడు మ్యాంగో తిన్నప్పుడు మళ్ళీ ఏమవుతుంది నీకు, మళ్ళీ దీని నుంచి 50 యూటిల్స్లో ప్రయాణం ఎక్కువ వస్తుంది. అంటే ఇప్పుడు అంటే 50 యూటిల్స్లు అంటే ఒక దానివల్ల యాపిల్ తింటేనేమో 40 వచ్చింది, మ్యాంగో తినడం వల్ల ఎక్కువ వచ్చింది. అంటే ఇక్కడ ఇప్పుడు వినియోగదారుని టేస్ట్ మారింది, లేదంటే మన అలవాట్లు, ప్రాధాన్యతలు మారినప్పుడు మళ్ళీ ప్రయోజనం ఏమైతే మళ్ళీ పెరుగుతుంది అన్నట్టు. అంటే అందుకోసం ఈ సూత్రంని అధ్యయనం చేసేటప్పుడు ఏం చేస్తాము, వాటిని అన్నింటిని ఏం చేస్తున్నాం, స్థిరంగా ఉంచుతున్నాం. అంటే ఎలాంటి మార్పు లేదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, వస్తువును ఏం చేయొచ్చు అంటే మనం చిన్న చిన్నగా యూనిట్లుగా విభజించడానికి వీలు కలిగి ఉంటుంది. అంటే ఇప్పుడు ఒకవేళ పెద్ద పరిమాణం లోపల ఉండేటువంటి వస్తువులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ మిలన్ ఇంత పెద్దగా ఉంటుంది. ఒకటో వాటర్ మిలన్, రెండో వాటర్ మిలన్, మూడో వాటర్ మిలన్ అని ఇట్లా మనం కలింగర పండు అంటారు కదా, దీనిని మనం ఎక్కువ మొత్తం లోపల ఒక్కొక్క దీన్ని లెక్క పెట్టడం పాసిబిలిటీ అవుతా అంటే కాదు. అందుకోసం ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఇట్లా పెద్దగా ఉండేటువంటి పండుని చిన్న చిన్న ముక్కలు చేస్తాం. ముక్కలు చేసి ఒకటో ముక్క నుంచి ఎంత ప్రయాణం వచ్చింది, రెండవ దాని నుంచి ఎంత వచ్చింది, మూడో దాని నుంచి ఎంత వచ్చింది, నాలుగో దాని నుంచి, ఐదవ దాని నుంచి ఎంత వచ్చింది అని లెక్క వేయడం ఈజీ అవుతుంది. అందుకోసం ఇట్లా పెద్ద పెద్దగా ఉండే వస్తువులను ఇప్పుడు మనం ఏం చేసుకోవచ్చు, విభజించుకోవచ్చు అని చెప్తున్నామండి. అండ్ లాస్ట్ వన్ చూడండి, వస్తువు వినియోగం లోపల కాల వ్యవధి ఉండకూడదండి. అంటే ఒకవేళ కాల వ్యవధి ఉంటే ఏమవుతుందంటే ప్రయోజనం లోపల ఎలాంటి మార్పు ఉండదు. అంటే ఇప్పుడు నువ్వు మార్నింగ్ ఒక యాపిల్ తింటే ఒక 40 యూటిల్స్ వచ్చింది, ఎంబడే తింటే ఏమవుతుంది, తగ్గుతుంది. రెండవ దాని నుంచి ఎంత వస్తుంది, నీకు 30 వస్తుంది. కానీ ఇప్పుడు మార్నింగ్ తిన్నావు, మళ్ళీ మధ్యాహ్నంకి ఇంకోటి తిన్నావు, అంటే అప్పుడు నీకు మళ్ళీ దీని నుంచి ఎంత వచ్చింటుంది, 40 వచ్చింటుంది. మళ్ళీ నైట్ కూడా తిన్నావు. అంటే ఇంత టైం గ్యాప్ తీసుకోవడం వల్ల నీకు ప్రయోజనం ఏమైనా తగ్గుతుందా అంటే ఏం తగ్గదు. అందుకోసమే ఇక్కడ ఇప్పుడు కాల వ్యవధి అనేటువంటిది ఉండకూడదు. కాల వ్యవధి అంటే అర్థమైంది అంటే ఒక వస్తువులను వినియోగించేటప్పుడు వెనువెంటనే వినియోగించాలి. అంటే ఎక్కువ టైం గ్యాప్ అనేటువంటి తీసుకోకూడదు అని అర్థం. ఇవి బేసిక్గా ప్రమేయాలండి. ఈ ప్రమేయాలను రాస్తే సరిపోతుంది మీరు ఎగ్జామ్ లోపల. ఒకసారి మళ్ళీ చూడండి, క్విక్ రివిజన్. కార్డినల్ ప్రయోజనం పద్ధతి మీద ఆధారపడి ఉంటుంది. వినియోగదారుడు హేతుబద్ధంగా ఆలోచిస్తాడు. సజాతీయమైనటువంటి వస్తువులు ఉంటాయి. వినియోగదారుని అభిరుచుల, అలవాట్లు, ప్రాధాన్యతలు స్థిరంగా ఉంటాయి. వస్తువును చిన్న చిన్న యూనిట్లుగా విభజించడానికి వీలు కలిగి ఉంటుంది. వస్తువు వినియోగంలో కాల వ్యవధి లోపల ఎలాంటి మార్పు ఉండదు. వీటి తర్వాత మీరు చూడాల్సింది ఏంటి అంటే మొత్తం ప్రయాణం. మొత్తం ప్రయాణం అంటే ఏం లేదండి, ఒక వస్తువు యొక్క అన్ని యూనిట్లను వినియోగించడం వల్ల వినియోగదారుడు పొందిన మొత్తం సంతృప్తిని ఏమంటాం మనం అంటే మొత్తం ప్రయాణం. అన్ని యూనిట్లు అంటే ఎన్ని యూనిట్లు, ఒకటో యూనిట్, రెండో యూనిట్, మూడో యూనిట్. అంటే ఒకటో యాపిల్ తిన్నప్పుడు, రెండో యాపిల్ తిన్నాడు, 3 యాపిల్ తిన్నాడు. ఒకటి తినడం వల్ల నీకు 40 వచ్చింది. 2 తినడం వల్ల అంటే 1 + 1 2 కలిపి తింటే 70 యూటిల్స్ వచ్చింది. 3 తిన్నావు, 1, 2, 3 కలిపితే ఎంత వచ్చింది, 90 యూటిల్స్ వచ్చింది. సో అంటే ఇట్లా ఇప్పుడు అన్ని వస్తువులను కలిపితే వచ్చిందాన్ని ఇక్కడ ఇప్పుడు మనం ఏమనాలి, మొత్తం ప్రయోజనం అని అనాలి. దీనికి సూత్రం ఉంటుందండి. సూత్రం ఏంది అనేటువంటి ఒకసారి చూడండి. సూత్రం TUX is ఫంక్షన్ ఆఫ్ QX అనేటువంటి సూత్రం ఉంటుందండి. TUX = ఫంక్షన్ ఆఫ్ QX. TUX అంటే ఏంటి అంటే X వస్తువు యొక్క మొత్తం ప్రయోజనం. ఫంక్షన్ ఆఫ్ QX ఏం చెప్తుందంటే X వస్తువు యొక్క పరిమాణం. X వస్తువులు 10 ఉంటే 10 వస్తువుల నుంచి వచ్చిన ప్రయోజనం. లేదు X వస్తువులు 3 ఉంటే 3 వస్తువుల నుంచి వచ్చినటువంటి ప్రయోజనం. ఇది సూత్రం అండి. నెక్స్ట్ ఏముంది అంటే ఉపాంత ప్రయోజనం ఉంది. ఇది ఉపాంత ప్రయోజనం. ఈ ఉపాంత ప్రయోజనం ఏం చెప్తుంది మనకు అంటే ఉపాంత అంటే మీకు ముందే చెప్పినాం.
అదనంగా ఒక యూనిట్ను వినియోగించడం వల్ల వచ్చే అదనపు ప్రయోజనం. అంటే ఇప్పుడు ఎక్స్ట్రాగా ఒక వస్తువు తీసుకున్నావు, ఆ ఎక్స్ట్రాగా వచ్చినటువంటి ప్రయోజనాన్ని ఏమనాలి మనం? ఉపాంత ప్రయోజనము అని అనాలి. దీనికి సూత్రం ఏంటి అంటే MU = డెల్టా TU బై డెల్టా Q. అంటే మొత్తం ప్రయోజనం లోపల వచ్చిన మార్పు బై వస్తువు రాశి లోపల వచ్చినటువంటి మార్పు. ఈ సూత్రం ఎట్లా అప్లై అవుతుందని ఒక్కసారి చూద్దాం. ఇక్కడ ఈ పట్టిక లోపల చూసినట్లయితే ఒకవైపు యాపిల్స్ సంఖ్య తీసుకున్నాం, తర్వాత TU, తర్వాత MUలను తీసుకున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు MU3 దగ్గర చూద్దామండి మనం లెక్కేసి. డెల్టా TU బై డెల్టా Q అనే సూత్రం ప్రకారం చూద్దాం. డెల్టా TU అంటే ఏంది? మొత్తం ప్రయోజనం లోపల వచ్చిన మార్పు. ఎంత వచ్చింది? ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత మార్పు వచ్చిందండి? 20 చేంజ్ వచ్చింది. వస్తువు పరిమాణం లోపల ఎంత మార్పు వచ్చింది? ఇక్కడ నుంచి ఇక్కడికి 1. అంటే 20/1 ఆన్సర్ ఏమవుతుంది? 20 అవుతుంది. అంటే ఇక్కడ ఇప్పుడు మూడో దాని దగ్గర ఉపాంత ప్రయోజనం అనేటువంటి ఎంత వచ్చింది అంటే 20. ఈ సూత్రం అనేటువంటి ఈ విధంగా ఉపయోగపడుతుందండి. సో ఈ సూత్రం ప్రకారం మనం ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. లేదు క్యాజువల్గా సింపుల్గా మాకు ఎట్లా గుర్తుంటుంది సార్ ఇవన్నీ అంటే ఏం లేదు, బీ సింపుల్ లాజికల్గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు, ఎక్కువ ఇబ్బంది పడకుండా. ఏం లేదు చూడండి, ఫస్ట్ ఈ పట్టిక వేసుకునేటప్పుడు యాపిల్స్ తీసుకోండి. 1 2 3 4 5 6 అని వేసుకుంటున్నాం. తర్వాత నెక్స్ట్ మొత్తం ప్రయోజనం ఎట్లా వేసుకుంటున్నాము అంటే 40, నెక్స్ట్ 70, 90, 100, 100, 90. ఏం లేదండి, సింపుల్ లాజిక్ చూడండి. 40కు 30 కలుపుకున్నాం, తర్వాత 70కు 20, తర్వాత ఎంత 10, తర్వాత ఏం కలపలే, 0 0, తర్వాత తగ్గించినాం -10. 40, 30, 20, 10, 0, -10. ఈ వీటినే మనం ఏమంటామంటే ఉపాంత ప్రయోజనము అని కూడా అంటాం. ఇటువైపు చూడొచ్చు మీరు. అంటే 40కి 40 వేసుకున్నావు, తర్వాత 70 వేసుకున్నావు, తర్వాత 90 వేసుకున్నావు, తర్వాత 100, 100, 90. దీన్ని మీరు 1కి 2 సార్లు బాగా ప్రాక్టీస్ చేయాలండి. ఈ ప్రాక్టీస్ చేస్తేనే బాగా గుర్తుంటాయి మైండ్ లోపల. ఏం లేదు, ఒక చిన్న పెన్ను పేపర్ తీసుకొని ఆ TU ఎట్లా వచ్చింది అంటే 40, తర్వాత 70, తర్వాత 90, తర్వాత 100, తర్వాత 100, తర్వాత 90. ఇట్లా బాగా ప్రాక్టీస్ చేయాలండి, మళ్ళీ మళ్ళీ వేసుకొని. సో దానివల్ల ఈజీ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఉపాంత ప్రయోజనం ఎట్లా వచ్చిందంటే 40కి 40 వేసుకున్నారు. ఇక్కడ నుంచి ఇక్కడికి చూస్తే ఇప్పుడు ఎంత పెరిగిందండి? 30. ఇక్కడ నుంచి ఇక్కడికి చూస్తే ఎంత పెరిగింది? 20. ఇక్కడ నుంచి ఇక్కడికి 10. ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమైనా పెరిగిందా? ఏం పెరగలేదు, 0. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి చూసుకున్నట్లయితే ఏమైంది? తగ్గింది, -10. ఈ పట్టిక వేసిన తర్వాత ఇప్పుడు మనం మొత్తం ప్రయోజనం ఉపాంత ప్రయోజనాలకు గల మధ్య గల సంబంధాన్ని చూస్తామండి. మధ్య గల సంబంధం ఇక్కడ చూడొచ్చు మీరు. మొత్తం ప్రయోజనం ఉపాంత ప్రయోజనం. మొత్తం ప్రయోజనం స్టార్టింగ్ లోపల వస్తువు పరిమాణం పెరిగే కొద్దీ మొత్తం ప్రయోజనం ఏమైంది? ఇక్కడ పెరిగింది, తగ్గుతున్న రేటులో పెరిగింది, అంటే మెల్లమెల్లగా పెరుగుతుంది అని. మొత్తం ప్రయోజనం పెరుగుతూ ఉన్నప్పుడు ఉపాంత ప్రయోజనం కంటిన్యూస్ ఏమవుతుంది? తగ్గుతుంది. ఉపాంత ప్రయోజనం ఏమవుతుంది? తగ్గుతుంది. మరి మొత్తం ప్రయోజనం ఇక్కడ ఇప్పుడు 5వ యూనిట్ వద్ద ఏమైంది? ఇది గరిష్టమైంది. ఇది గరిష్టమైనప్పుడు ఉపాంత ప్రయోజనం ఏమైంది చూడండి, ఇది 0 అయింది. 0 అయిందంటే దాని అర్థం ఏంది? శూన్యమైంది అని. అంటే ఇక్కడికి మన వినియోగాన్ని ఏం చేయాలి అంటే ఆపేయాలి. నెక్స్ట్ ఒకవేళ మొత్తం ప్రయోజనం తగ్గుతూ ఉందండి. మొత్తం ప్రయోజనం ఏమవుతుంది? తగ్గుతున్నప్పుడు ఉపాంత ప్రయోజనం కూడా ఏమవుతుంది? తగ్గుతుంది, కాకపోతే మైనస్ల లోపల ఉంది. అంటే దాని అర్థం ఏంది? రుణాత్మకమైంది అని. ఏంది? రుణాత్మకమైంది. ఈ సూత్రం ప్రకారం ఒక్కసారి చూడండి మళ్ళీ. ఫస్ట్ వినియోగదారుడు ఒక యాపిల్ తిన్నప్పుడు 40 యూటిల్స్ల ప్రయోజనం వచ్చింది. 2 పండ్లు తింటే 70 యూటిల్స్, 3 పండ్లు కలిపి తింటే 90 యూటిల్స్, 4 పండ్లు కలిపి తింటే 100 యూటిల్స్, 5 పండ్లు కలిపి తింటే 100 యూటిల్స్, 6 పండ్లు కలిపి తింటే 90 యూటిల్స్ల ప్రయోజనం వచ్చింది. దీన్నే మొత్తం ప్రయోజనం అంటున్నాం. ఉపాంత ప్రయోజనము అంటే ఎక్స్ట్రాగా ఒక పండు తినడం వల్ల వచ్చినటువంటి ప్రయోజనం. 1వ దానివల్ల ఎంత వచ్చింది? 40 యూటిల్స్, 2వ దానివల్ల 30, 3వ దానివల్ల 20, 4వ దానివల్ల 10, 5వ దానివల్ల
ఐదవ దాని వాళ్ళకి వచ్చేసరికి ఇంకా నీకు మొత్తం ప్రయోజనం గరిష్టంగా ఉంది అంటే దాని అర్థం ఏంది, ఉపాంత ప్రయోజనం 0 అవుతుంది అని. 0 అయిందంటే అక్కడికి నీ వినియోగాన్ని ఏం చేయాలి, ఆపేయాలి. ఈ ఐదవ వస్తువు వద్ద నువ్వు వినియోగాన్ని ఏం చేయాలి, ఆపేయాలి. ఇంకా అయినప్పటికీ ఇంకా వస్తువులను వినియోగించినావు అనుకో, నీకు లాభం వచ్చేదానికన్నా నష్టం ఎక్కువ వస్తుంది. అంటే నీకు తినే దాంట్లో పైన పూర్తిగా విరక్తి వచ్చి వామిటింగ్ అయ్యేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి అని ఇది ఇండికేటర్ అన్నట్టు. అట్లా ఇది. నెక్స్ట్ చూడండి, ఇదే అంశాలను ఇప్పుడు మళ్ళీ మనం ఇది ఎక్కడ చూడొచ్చు అంటే మనము రేఖాపటం మీద చూడాలండి. రేఖాపటం ఇట్లా గీసుకోవాలి. ఎక్స్ అక్షం, వై అక్షం 0. ఇటువైపు ఏం తీసుకుంటున్నాం వై పైన అంటే టీయు ఎంయులను, మొత్తం ప్రయోజనము ఉపాంత ప్రయోజనాలను తీసుకుంటున్నాం. ఎక్స్ మీద ఏం తీసుకుంటాము అంటే వస్తువు రాశిని తీసుకుంటాం. ఏం తీసుకుంటాం, వస్తువు రాశి. అయితే ఫస్ట్ మనం టీయూసీ రేఖని ఇట్లా గీసుకోండి సింపుల్గా. మీరు దీనికి ఎక్కువ తర్జన భర్జన పడాల్సింది ఏం లేదు. టీయూసీ మొత్తం ప్రయోజన రేఖ అని ఇట్లా సింపుల్ ఇట్లా తీసుకొని ఇట్లా కొద్దిగా బెండ్ చేసుకోవాలి. ఇది గరిష్టమైంది కదా, ఇక్కడ గరిష్టమైన దానికి స్ట్రేట్గా కింద ఒకవైపు ఇక్కడ ఒక డాట్ పెట్టుకోండి ఎక్స్ అక్షం పైన. దీన్ని ఖండించుకుంటా స్ట్రేట్గా ఒక లైన్ కిందికి వెళ్ళాలి. ఇదేం రేఖ అంటే ఎంయూసి. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడు మొత్తం ప్రయోజన రేఖ పెరుగుతూ ఉన్నప్పుడు ఉపాంత ప్రయోజన రేఖ ఏమైంది, తగ్గుతుంది. ఉపాంత ప్రయోజన రేఖ ఏమైంది, తగ్గుతుంది. మొత్తం ప్రయోజనం గరిష్టమైంది. ఇక్కడ ఒక బిందువు పెట్టుకోండి, ఏ బిందువు వద్ద ఇది ఏమైంది, గరిష్టమైంది. ఇది గరిష్టమైనప్పుడు ఉపాంత ప్రయోజన రేఖ ఏమైంది, ఎక్స్ అక్షాన్ని దాకి ఏమైంది, బి బిందువు వద్ద శూన్యమైంది, 0 అయిపోయింది అని అర్థం. అంటే ఎక్స్ అక్షం మీద ఉందంటే వాల్యూ ఇంకా ప్రయోజనం ఏమన్నా వచ్చిందా, ఏం రాలేదు, 0 అయింది అని. మరి మొత్తం ప్రయోజనం తగ్గుతూ ఉంది. ఉపాంత ప్రయోజనం అప్పుడు ఏమైంది, ఎక్స్ అక్షాన్ని దాటి కిందికి వెళ్ళి రుణాత్మకమైంది అని గుర్తుపెట్టుకోవాలండి. ఇది ఒక్కసారి మళ్ళీ చూద్దాం. మనం ఈ పటం ఎట్లా వేయాలి అనేది కనుక చూసినట్లయితే ఒక్కసారి మళ్ళీ చూపిస్తాను చూడండి. చాలా సింపుల్ అండి. మీకు వేరే దగ్గర వేసి చూపిస్తాను. చాలా సింపుల్గా చూడండి. ఫస్ట్ ఎక్స్ అక్షం, వై అక్షం తీసుకోవాలి. ఇది మొత్తం ప్రయోజన రేఖ, ఇది ఉపాంత ప్రయోజన రేఖ. ఇది గరిష్టమైన చోట ఏ బిందువు, బి బిందువు అని ఇట్లా పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఏం తీసుకుంటారు మీరు, టీయు ఎంయులను. ఇక్కడ వస్తువు పరిమాణాన్ని తీసుకోవాలండి. ఇది సింపుల్గా ఇట్లా వేసేయండి. ఇక్కడ మీరు రిలేషన్స్ మాత్రం ఏం చేయాలి, ఫస్ట్ మొత్తం ప్రయోజనం పెరుగుతూ ఉన్నప్పుడు మొత్తం ప్రయోజనం పెరుగుతూ ఉన్నప్పుడు ఉపాంత ప్రయోజన రేఖ ఏమైతుంది, తగ్గుతుంది. మొత్తం ప్రయోజన రేఖ గరిష్టమైనప్పుడు ఉపాంత ప్రయోజన రేఖ ఏమైంది, శూన్యమైంది. మొత్తం ప్రయోజన రేఖ తగ్గుతున్నాడు ఉపాంత ప్రయోజనం ఏమైంది, రుణాత్మకమైంది. ఈ 3 అంశాలు రాస్తే సరిపోతుందండి. ఇదండి ఈరోజు బ్రీఫ్గా మీకు క్షీణోపాంత ప్రయోజన సూత్రము అంటే ఏంది అనేది గుర్తుపెట్టుకోవడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సూత్రాన్ని ఎవరు చెప్పిండ్రు, హెచ్హెచ్ గాసెన్. దీన్నే మనం ఏమన్నాం, గాసెన్ ప్రథమ సూత్రం అన్నాం. దీన్ని ఎవరు అభివృద్ధి పరిచిండ్రు, మార్షల్. డెఫినేషన్ ఏంది, నిర్వచనం ఏంది, ఒక వ్యక్తి వద్ద ఉన్న ఏ వస్తువు పరిమాణమైనా ఒకే విధంగా పెరిగితే అతను పొందే అదనపు వస్తువు పరిమాణం పెరిగిన కొద్దీ తగ్గుతుంది. అంటే వస్తువు పరిమాణం పెరిగే కొద్దీ ప్రయోజనం ఏమవుతుందంట అంటే తగ్గుతుంది అని చెప్తున్నాం. ప్రమేయాలు అంటే ఈ సూత్రం కార్డినల్ ప్రయోజన పద్ధతి మీద ఆధారపడింది. వినియోగదారుడు హేతుబద్ధంగా ఆలోచిస్తాడు, సజాతీయ వస్తువులు తీసుకుంటాం. వినియోగదారుని అభిరుచులు, అలవాట్లు స్థిరంగా ఉంటాయి. వస్తువుని చిన్న చిన్న యూనిట్లుగా విభజించడానికి వీలు ఉంటుంది. వస్తువు వినియోగం లోపల కాల వ్యవధి ఉండకూడదు. ఇంకా నెక్స్ట్ మొత్తం ప్రయోజనం అంటే TUX = ఫంక్షన్ ఆఫ్ QX. ఉపాంత ప్రయోజనం MU = ΔTU/ΔQ. ఇక పట్టిక ఫస్ట్ ఏం వేసుకోవాలి, యాపిల్స్ వేసుకుంటాం. తర్వాత ఏం వేసుకుంటాం, మొత్తం ప్రయోజనం. తర్వాత ఏం వేసుకుంటాం, ఉపాంత ప్రయోజనం. ఆ పట్టిక లోపల మొత్తం ప్రయోజనం పెరుగుతున్నప్పుడు ఉపాంత ప్రయోజనం ఏమవుతుంది, తగ్గుతుంది. మొత్తం ప్రయోజనం గరిష్టమైనప్పుడు ఉపాంత ప్రయోజనం ఏమైంది, శూన్యమైంది. మొత్తం ప్రయోజనం తగ్గుతున్నప్పుడు ఉపాంత ప్రయోజనం ఏమైంది, రుణాత్మకమైంది. ఈ 3 విషయాలు రాస్తారు. తర్వాత మీరు చేయాల్సింది ఏంది, రేఖాపటం వేయాలి. రేఖాపటం వేసి దాని గురించి 3 అంశాలు, మొత్తం ప్రయోజన రేఖ
పెరుగుతున్నప్పుడు ఉపాంత ప్రయోజనం ఏమవుతుంది? తగ్గుతుంది. మొత్తం ప్రయోజనం గరిష్టమైనప్పుడు ఉపాంత ప్రయోజనం ఏమైంది? శూన్యమైంది. మొత్తం ప్రయోజనం తగ్గుతుంటే ఉపాంత ప్రయోజనం ఏమైంది? రుణాత్మకమైంది. సో సింపుల్గా నేర్చుకోండి, ఎక్కువ ఇబ్బంది పడొద్దు, ఎక్కువ రిస్క్ లేదు. ఈ అంశాలను బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడితోన మీకు దాదాపు మీకు అవుట్ ఆఫ్ 10కి ఒక 8 మార్క్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటుందండి. దీనికి ఇంకా అదనంగా క్వశ్చన్ లోపల పరిమితులు అడిగితే పరిమితులు రాయాలి, ప్రాధాన్యత అడిగితే ప్రాధాన్యత రాయాలండి. ఓకేనా? ఓకే, ఇక్కడి వరకు నా వీడియో చూసిండ్రు అంటే మీకు నా క్లాస్ నచ్చింది అని నేను అనుకుంటున్నాను. ఇక మీదట కూడా మీరు రోజు ఇలానే నా వీడియోలు చూస్తూ ఉండండి, నన్ను ఫాలో అవ్వండి. అందుకోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని నోటిఫికేషన్స్ను ఆన్ చేసి పెట్టుకోండి. ప్రతినిత్యం కూడా నేను ఎకనామిక్స్ లోపల ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ ప్రతిరోజు కూడా కొన్ని వీడియోలను అప్లోడ్ అనేటువంటి చేయడం జరుగుతుందండి. ఈ వీడియోలను మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్కి, ఇతర కాలేజ్ ఫ్రెండ్స్కి అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయగలరని కోరుకుంటున్నాను. మీరు చూసేటువంటి ఈ వీడియోని ఖచ్చితంగా మీరు ఏం చేస్తారు అంటే లైక్ కొట్టండి అండ్ అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఇక్కడ కామెంట్స్ లోపల ఖచ్చితంగా మెన్షన్ చేయండి. మీకు ఇంకా ఏమైనా కాన్సెప్ట్స్ అర్థం కాకపోతే వాటిని కూడా మీరు మెన్షన్ చేయండి కామెంట్ లోపల, నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. వాటిపైన నేను ఇంకా వీడియోస్ చేయడానికి అవకాశం అనేటువంటిది ఏర్పడుతుందండి. ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్కరు కూడా కామెంట్ అనేటువంటి కంపల్సరీగా చేయండి. దీనిపైన మీ ఒపీనియన్ అనేటువంటిది నాకు చాలా కీలకం అండి. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్.